అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను కూడా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే సినిమా అంటే కొంచెం ఈసారి బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఏంటంటే బాగుంటుందని అంటే ఏం కాదండి, అందరినీ చూసాం, పవన్ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి. నాకు అదృష్టం ఏంటంటే నాకు ఓటు వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎవరికి ఓటు లేదు. నాకు నచ్చిన నాయకుడికి ఈ 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి పక్కాగా ఓటేస్తున్నాను. అండ్ విజయం కూడా పక్కాగా ఉంటుంది. 2024 ఎలక్షన్లో పిఠాపురం నుంచి పక్కాగా 1,00,000 మెజార్టీతో జనసేన పవన్ కళ్యాణ్ నేను ఎక్కించుకుంటాను. పవన్ కళ్యాణ్ సామాన్యుడికి ఎవరో దొరకడం, అతను హీరో, ఎవరో కలను హీరో అని చెప్పేసి అంటారు. మరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే మరి ఇబ్బంది పడాలి కదా. అదేమీ లేదండి, పక్కగా ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు, దాని తర్వాత కలుస్తారండి. పక్క ఇక్కడ మన వర్మ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా మన సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళ ద్వారా కూడా వెళ్ళొచ్చండి. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ వాళ్ళు కూడా పరిష్కరిస్తారండి. వాళ్ళు ఏంటంటే కొన్ని అపోహలు పెట్టుకుంటున్నారండి, అంతే, అందుకంటే ఏం కాదండి. 110% పక్కాగా గెలుస్తారండి మన పిఠాపు నియోజకవర్గంలో. ఇప్పుడు విజయం పక్కా జరుగుతుంది, బట్ మెజారిటీ గురించే కొద్దిగా కష్టపడాలండి, అంతే, అందుకంటే ఏం కాదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, మీరు పక్కన గీత పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఆయనకే చేస్తారు ఓటు. ఎవరికి కుప్పాడు ఏరియా అంతా దానికే ఉంది. ఏమో దేవుడి చిత్తం, మనం ఏం చేయలేము, దానికే వేద్దామని అనుకుంటున్నారు. అది అంటే ఉప్పాడలో మత్స్యకారులు అందరూ కూడా ఎవరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది అంటే, పక్కన గీత గతంలో నేను చేశాను కాబట్టి మళ్ళీ నాకే అభివృద్ధి నేనే చేస్తాను కాబట్టి అంటున్నారు. మరి ఉప్పాడలో మత్స్యకారులు అందరూ ఎలా ఉండరు? మిచ్చిగారులు అందరూ అంటే ఇప్పుడు అయితే జగన్ చేసిన పని ఏమీ లేదని ఇప్పుడు ఇదే దీనికే వేద్దామని మాట్లాడుకుంటున్నారు. పెద్దలన్నా చిన్నలన్నా అదే మాట అవకాశంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఉప్పాడకైతే అదే వస్తుంది, మరి ఉప్పాడైతే దానికి వస్తుందని అనుకుంటున్నారు. మీరు పవన్ కళ్యాణ్ కలవడానికి ఉండదు కదా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకొని మరి ఉండదు కదా, మరి ఇబ్బంది పడతారు కదా. ఏమో తర్వాత మాట మనం ఏం చేయలేం కదా. పేదలు అయితే మరి దీనికే వేద్దామని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కే వేద్దామని అనుకుంటున్నారు. గుర్తు గెలాస్ అంటున్నారు కదా, 2 గెలాస్కి దుద్దారని అంటున్నారు కదా, దానికి వస్తుందండి. 2000 అంటే పెందులు దరప వచ్చాడు కదా అతనే. ఇప్పుడు ఎవరు వస్తాయి మరి, అదే ఇప్పుడు దీనికి వేస్తున్నారు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఇతనే రావాలి, మరి పవన్ కళ్యాణ్ రావాలని అనుకుంటున్నారు. 100కి 1000 రెట్లు కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలిస్తే పిఠాపురం 1000 రెట్లు డెవలప్ అవుతుందని మళ్ళీ ఒక 20 years వరకు చూడక్కలొద్దండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఓడించుకుంటే పిఠాపురం ప్రజలు వాళ్ళ చేతులారా అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారండి. అదనమాట. లోకల్ అభ్యర్థి వంగ గీత వేస్తున్నారు, ఇక్కడ పనులు చేశాను కాబట్టి గతంలో చేశాను అన్నారు. వీళ్ళకి వచ్చి 15 years అవుతుందండి. ఏం డెవలప్మెంట్ చేసి చెప్పండి. కనీసం మాది ఈ ఊరు కాదండి, మాది పక్కన సింహాద్రిపురం అండి. ఇక్కడి నుంచి సింహాద్రిపురం వెళ్ళాలనుకుంటే మామూలు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మినిమం ఒక 2 hours పడుతుందండి. ఎందుకంటే ప్రతి గొయ్యలేని రూట్ అంటూ లేదండి. ఇక్కడి నుంచి సామలకోట ఉన్నదండి. సామలకోట ఎమ్మెల్యే వెళ్తలేదండి, ఎంపీ వెళ్తలేదండి, తెలుసు కదండి. ఎలా ఉందండి రూట్ అండి, మీకు తెలుసు వీళ్ళు లేకరగానే. మరి ఏం డెవలప్ చేశారండి? ఫ్లైఓవర్ గురించి పిఠాపురం ప్రజలు ఎన్నాళ్ళు బట్టి పోరాడుతున్నారండి. ఏదండి ఫ్లైఓవర్ వంగ గీత తెచ్చాము, ఆల్రెడీ ఇక్కడ బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు కూడా వేయించామని చెప్పేసి అంటున్నారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఎవరి దాంట్లో అయిందండి? వాళ్ళు ఎమ్మెల్యే కోటలో అయిందండి, ఎంపీ కోటలో అవ్వలేదు కానీ. ఎంపీ కోటలో అవ్వాలని ఈ పాడికి ఎన్నాళ్ళు పెట్టింది. డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి జనాలు ఎన్నాళ్ళు బట్టి సఫర్ అవుతున్నారండి. నా మటుకు నాకు డ్రైవర్స్ కాలనీలో సైట్ ఉన్నదండి, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, ఫ్లైఓవర్ లేక కట్టుకుంటలేదండి. నేను 30 కిలోమీటర్ జర్నీ చేస్తున్నాను. 30 కిలోమీటర్లు 15 సంవత్సరాలు బట్టి జర్నీ చేస్తున్న, రోడ్లు లేవండి, తిరం లేదు. డెవలప్మెంట్ ఏమైందండి? ఏమీ లేదండి, జీరో. గెలుస్తాడు పిఠాపురంలో పక్కగా. నేను ఒక 5 లక్షల రూపాయలు నేను బెట్టకాస్తానండి ఎవరైనా వస్తాను, ఓపెన్ చేయాలని నేను. అంటే మీరు ఇప్పుడు మైక్ పెట్టుకున్నారు కానీ నేను కాస్తాను ఎవడమైనా సరే, మినిమం 50,000 బెంచట్టు వస్తాను. నేను ఓపెన్ చేయాలని చేస్తున్నాను. నేను ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను. నేను కోటీశ్వరునిగా లక్షాధికారిని కదండి. మాత్రమే వేస్తారు, లేదంటే అవన్నీ నేను ఫేక్ అండి. ఇప్పుడు జనాలు మంచి కోరేవాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఓటు వేసుకోవాలండి, నెగ్గించుకోవాలని బాధ్యత పిఠాపురం ప్రజలదండి. అది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వకపోయినా అతనికి ఏ ఇబ్బంది పోయి నష్టపోయేది ఏం లేదు, ఓన్లీ పిఠాపురం ప్రజలు నష్టపోతారండి. అంతకే 100% కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తారండి పిఠాపురం అయితే. ఆయన రావాలండి. ఆయన వచ్చిన తర్వాత అంటే గీత గారు చేయలేదా, వర్మ గారు చేయలేదంటే ఇద్దరు చేశారండి, చేయలేదని కాదు. ఈయన ఏంటంటే ఈయన 2 దిక్కులు నేను పోటీ చేసి ఆల్రెడీ ఓడిపోయారండి. ఈయన ఓడిపోయిన తర్వాత ఇక్కడ మేము నెగ్గించామంటే ఈయన చేసే అభివృద్ధిని బట్టి వాళ్ళు ఏం కోల్పోయామన్నది వాళ్ళకే తెలుస్తుందండి. ఈయన ఇక్కడ నెగ్గించి మేము ఆ మెజార్టీ అక్కడ చూపించామంటే గాజువాక్ కానీ మన భీమవరం కానీ ఈయన వల్ల ఏం ఓడిపోయామన్నది వాళ్ళు తెలుసుకోవాలని ఈయన మాకు ఆ పనులు చేయాలని
మేము అనుకుంటున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన గీత పోటీ చేస్తుంది. మీ ఇద్దరు ఎవరికి ఓటు వేస్తామమ్మా? ఇంకా చెప్తానండి. చెప్తానండి. ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గెలుస్తారా? అంటే ఓడించేస్తారు, వైసీపీ వాళ్ళు ఓడించేస్తారు, గీత గెలుస్తుంది కాదండి, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారా? పవన్ కళ్యాణ్ గారు గ్యారెంటీ వచ్చేస్తారండి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, అలాగే పక్కన వంగ గీత పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకున్నారు? ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారు చూద్దాం, అతను చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చూద్దాం. మా అదే మా తెలుగుదేశమే. తెలుగుదేశం నుంచి వర్మ గారు లేరు, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరు పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా? గెలుస్తారు, గెలుస్తారు. దేవుడు సాక్ష్యంగా గెలుస్తుంది, అమ్మ సాక్ష్యంగా. ఎందుకేయాలంటే మరి అందరికీ మంచి చెడ్డ చూస్తాడని. మరి ఈ పాలి అతను చూద్దాం అన్నాలు బట్టి కాటుమాకు కూడా చూసే వేయాలని వేయమన్నాం. వేయమంటే చేస్తే మనేమో మంచి చేయలేదు. ఈ పాలి చూస్తాం. మరి మనం ఏమండి రావద్దు, పెద్దలు ఓటేయాలి కదా. మీరు ఓకే చేస్తారా? పెద్దలందరూ ఓటేస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు. మీరు ఓటేరా? పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా జరుగుతుందంట, బాగుపడుతుందంట? ఏమన్నా బాగుపడుతుందంటే అప్పుడు చూడాలి తప్ప ఇప్పుడు ముందేం చెప్పగలదండి. ఇదేం జ్యోతిష్కి ముందు చెప్పనకి అయితే స్థానికులే బెటర్ అంటావు. ముందు చెప్పినా ఎవరు వస్తే బాగుంటుంది అన్నది, ఒకరు వస్తే బాగుంటుందని చేసుకుంటాం. కానీ వచ్చాక చెయ్యాలా, చేస్తే వ్యక్తి నిలబడతాడు, చేయకపోతే నిలబడతాడు. అంటే చేస్తానని చెప్తున్నాడు కదా ఎవరండి? పవన్ కళ్యాణ్ మన హామీలు ఇస్తున్నాడు పిఠాపురం. హామీలు అన్నీ జరగాలండి. అప్పుడు దాకా ఎందుకు గీత వస్తే బెటర్ అంటావా? ఎవరు వచ్చినా అన్నది ఏం చెప్పలేదు. గీత గారు అంత మునుపు 2-3 సార్లు చేశారు కదండి. ఆవిడ చేశారు, చూసాం. చేసిందండి, ఆవిడ చేసిన కాడికి ఆవిడ చేసింది. అయితే ఎవరు రావాలంటావు? మీ ఎమ్మెల్యే ఎవరు కావాలంటావు? ఇప్పుడు ఇంకా మనం ఏం చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ మరి ఎలా? పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఎక్కడి నుంచి మన పిఠాపురం నమ్ముకుని వస్తున్నాడు. పిఠాపురం వాళ్ళు అందరూ కూడా ఆశీర్వదిస్తారండి. ఉన్నారని చాలా మంది ఉన్నారు, చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని. పెద్దలు ఇంకా మారాలని ఇంకా టైం ఉంది కదా. అందరూ ఓ పక్క ఉంటారు కదండి. కొంతమంది ఓ పక్క ఉంటారు, కొంతమంది ఓ పక్క ఉంటారు. అంటే గతంలో 2 సార్లు పొడి చేసి ఓడిపోయాడు. పిఠాపురం నాకు బాగుంటుందని చెప్పేసి వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇక్కడ చేయలేదండి. ఇక్కడ కదా గతంలో 2 సార్లు అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. అక్కడ ఇక్కడ చేయలేదండి. ఇక్కడ గెలుస్తారు, ఇప్పుడు ఒక చోట పోటీ చేస్తున్నాడు. 2 చోట్ల చేయాలి కదండి. ఆయన ఒక చోట చేయకూడదు. అంటే ఇక్కడ చేస్తున్నారు. పిఠాపురం అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు, అందరూ కూడా ఉన్నారని చెప్పేసారు. వాళ్ళు పార్టీలు కలిసారు కదండి. పార్టీలు అన్నీ వాళ్ళకి ఐకమత్యంగా పనిచేస్తే అవ్వచ్చండి. అవుతుందంటారా? ఉన్న పార్టీలు ఉన్నాయి కదండి. మరి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేమే మళ్ళీ వస్తామని చెప్పేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.